భయపడకు. స్వాతి ఎక్కడ చెప్పరా. చూడు స్వాతి, నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. మన శ్యామ్ బుద్ధి లేనివాడు, అదే బుద్ధిమంతుడు, మంచి మసాలా ఉన్నాడు, అదే మంచి మనసున్నాడు, మంచిగా కొనిస్తాడు, మసాలా టీపిస్తాడు, మసాలా దోశ కూడా పోయిస్తాడు, మసాలా అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా, డబ్బులు కూడా లేవు నా దగ్గర. నువ్వు ఆగరా. శ్యామ్ నన్ను లవ్ నా అదృష్టం. శ్యామ్ నిన్ను లవ్ నీ అదృష్టం. వాడికి ఐ లవ్ చెప్తే వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం. సరే, స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది, దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. నీ స్టేట్మెంట్ ఇవ్వు. ఇచ్చేస్తాడు. లవ్ చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా? ఛీ, నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, నీ ఆడియో స్టేట్మెంట్. నేను చేసింది తప్పు, ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు, రికార్డ్ చేస్తా. అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా? నేను చెప్తా కదా, నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇవ్వు, చెప్తా. చెప్పు. నేను చేసిన తప్పు ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించగాక. ఓకేనా స్వాతి? చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పిస్తా. సరే చెప్పించు. అన్నయ్య 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 ఎందుకు? స్వాతి చెప్తేనే బాగుంటుంది. అన్నయ్య నువ్వు చెప్పు స్వాతి. అయ్యో అన్నయ్య, నా స్వాతి ఫోటో మాఫ్ చేస్తారా నువ్వు? అనుకున్నాను రా, ఇలాంటి వెధవ పనులు చేసి ఏకైక వెధవ నువ్వే అంటావని. ఆగు. దగ్గర రాకు. ఇద్దరు మెడ కోసేస్తా. ఇద్దరు మెడ కోసేస్తా. కోయి చూద్దాం. రే విక్రమ్, వేరేరా. పదరా, తల చూసుకుందాం. దొరకండి చచ్చిపోతాం. చెత్త నా కొడుకులు సార్, మీ లైఫ్ కూడా వాల్యూ ఉంది సార్.
వచ్చేసారా? రండి రండి, ఇవ్వండి. ఏం పెంచేవే వాడిని? వాడు నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. ఏమైందండి? ఏమైందా? దేశంగాని దేశంలో అష్టకష్టాలు పడి 4 రూపాయలు సంపాదించి పంపిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం. నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేసావా? వాడిని కనడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. వాడు వీధి రౌడీలో కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడే నీ పుత్రరత్నం. కన్న తండ్రిని నా మెడ మీద కత్తి పెట్టాడే. అంతేనా? ఏదో వెరైటీగా వెల్కమ్ చెప్పుంటాడండి. నిన్ను. ఏ మూర్తి, నీ కొడుకు దేనికి పనికిరాడు, వాడికి యూస్లెస్ ఫెలో. ఏయ్, ఏంటయ్యా? ఏంటి పెద్ద పుడింగులో వచ్చి మాట్లాడుతున్నావు? ముందెళ్ళి నీ కూతురికి చెప్పుకో. నా కొడుకు కనిపించగానే ఊరికే తిప్పుకుంటూ వచ్చేస్తది. ఏమో నోట్కొచ్చినట్టు మాట్లాడబాకు, 4 చీరేస్తా. ఏ సాంబశివరావు, మాటలు తిన్నగా రాని. నా గురించి తెలుసుగా. తెలుసు, అదేదో నీ పిల్లానికి చెప్పు. ఆ, నీ కొడుకుని చూసుకొని తెగరెచ్చిపోతుంది. రెచ్చిపోద్దయ్యా, రెచ్చిపోద్ది. ఏం చేస్తా ఆగండి, అంట. వాడు అంతే. వెళ్ళవయ్యా, మీరు రండి. షబ్బా, రండి రండి చెప్తాను. ఇలా కూర్చోండి. ఆ సాంబశివరావుకి మనం అంటే కుళ్ళండి. మీరు సింగపూర్లో బోల్డ్ అంత సంపాదించేస్తున్నారని ఎప్పుడు మన మీద ఏడుస్తుంటాడు. అది కాదే, వాడు నా ముందే నిన్ను ఎన్ని మాటలు అన్నాడు. ఇక నేను లేనప్పుడు ఎన్ని మాటలు ఉంటాడో ఊహించగలను. చెప్తా వాడి సంగతి. మీరేం కంగారు పడక్కర్లేదు. నా కొడుకు అజయ్ ఉండగా నాకేం భయం చెప్పండి. వాడికి కానీ తెలిసిందా తాట తీసేస్తాడు. నేను నిన్ను కొట్టానని చెప్పు, నా తాట కూడా తీస్తాడేమో నీ కొడుకు. అబ్బబ్బా, ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. మొన్నే ఆ మలయాళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళొచ్చానండి. మన వాడికి గ్రహాలేవో బాలేవటండి. నెత్తి మీద శని తిరుగుతున్నట్ట. 2 నెలల్లో దిగిపోతాట. ఆ తర్వాత గురుడు వచ్చి కూర్చుంటాట. ఇంకా అప్పుడు మనవాడు కింగ్ అయిపోతాడు చూడండి. కింగ్ కాదు, దొంగ అవుతాడు. సర్లేండి, మీరెళ్ళి స్నానం చేసి రండి. మీకోసం చికెన్ ఉండాను. చికెన్ కర్రీ నా కోసం నువ్వు చేసావు అంటే నేను నమ్మాలి. ఆ పనికిమాలిన ఎదవ కోసం చేసుంటావు, ఆ మాత్రం తెలీదా? రాని చెప్తా వాడి సంగతి. ఈయన కోపం ఎప్పుడు తగ్గుతుందిరా దేవుడా? దీపు, రామ్మ, టైం అయింది. అమ్మ చికెన్ కర్రీ చేసింది, అదిరిపోద్ది. హై చికెన్. నాన్న పెరుగన్నం. ఉండు, ఇంకా ఉన్నాయిగా. ఆ? లక్ష్మి, చికెన్ ఏది? రెక్కలు చెగిరిపోయాయి. ఏంటి చికెన్ కర్రీ కావాలా? చికెన్ కర్రీ పొద్దుననగా పిల్లాడు బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు చికెన్ కర్రీ కావాలా? ఛీ! అన్నయ్యకి నువ్వని కొడతావని భయం, వాడు రాడు. నాన్న నాకు చికెన్ కర్రీ కావాలి. నీకు చికెన్ కర్రీ కావాలి అంతే కదా? ఓ పని చేద్దాం, నేను వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తా, మన ఇద్దరం తిందాం. ఓకే? ఐ సూపర్. మా నాన్న అంటే మా నాన్న. తెస్తారు. వాడింట్లోకి రాకుండా మీరు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి. నేనేం చేస్తానో నాకు తెలియదు. అది కాదు లక్ష్మి, ఇప్పుడు నాన్న పర్లేదు, నువ్వెళ్ళు. ఆ మదర్ ఇండియా ఎప్పుడు ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కసారి బిర్యానీ కోసం అడుగు బయటికి పెట్టారో మళ్ళీ ఇంట్లోకి వచ్చేది లేదంతే. అది కాదు లక్ష్మి. దీపు నాన్న, ఈ పూటకు పెరుగు అన్నంతో సర్దుకో. కావాలంటే రేపు తీసుకొస్తాను, సరేనా? అమ్మ చాలా కోపంగా ఉంది, అందుకని పెరుగు అన్నం తినేద్దామే. వద్దు, నాకు పెరుగన్నం వద్దు, నేను తినా. ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఈ ఒక్క పూటకి నాన్న చెప్పినట్టు వినవా? సరే. గుడ్ గర్ల్. దీపు బంగారం చెప్పినట్టు వింటుంది. అదే ఆ వెధవ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో, ఎప్పుడు చెప్పినట్టు వినడు. ఎంతసేపు అయిందో. అమ్మా, రేయ్, ఎక్కడికి వెళ్ళిపోయావరా? నాన్న లోపల గోల్ చేస్తున్నాడు. ఇంకా కోపంగా ఉన్నారా? రా. బాగా ఆకలేస్తమ్మా. ఆకలిస్తుంది నాన్న. వెనక నుంచి మెల్లగా చప్పుడు చేయకుండా రా. 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 నాన్న,
అజయ్ ఇదిగోరా నాన్న చికెన్ కర్రీ తిను. పొద్దునగా ఎప్పుడు తిన్నావో ఏంటో తిన్నా. ఈయన గారి కోపం వల్ల కన్న కొడుకుని బయట నిలబెట్టి మరీ తినిపించాల్సి వస్తుంది. నువ్వు తిన్నా. కొట్టోడే ఐ లవ్ యు మై మదర్ ఇండియా, మదర్ ఇండియా యావత్తు కాయోడే మదర్ ఇండియా. అమ్మా ఫిష్ ఫ్రై సూపర్ అమ్మా. నీకు ఇష్టం కదా నాన్న. సూపర్గా ఉంటుంది, సూపర్గానే ఉంటుంది. ఏమే నానా కష్టాలు పడి 6 నెలల తర్వాత కొంపకొచ్చినోడికేమో పెరుగన్నాం. నాన్న నాకు కూడా. అవును, ఆపవే. అడ్డగాడిదలాగా ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చినోడికేమో చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై. బాగుందే నీ వ్యవహారం. ఇలాంటి అమ్మని ఎవరైనా చూసారా? మదర్ ఇండియా. ఏంటే మీ నాన్నగారు వచ్చారు కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నావు. దిష్టి కొట్టేస్తున్నారు. నువ్వు తిన్నా. ఆ, మెక్కమ్మా, బాగా మెక్కు. ఇదిగో లక్ష్మి, ఇప్పుడే చెప్తున్నా, ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మనం పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా.